హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇదైతే గురు పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి. అప్లోడ్ చేయలేకపోయినాను, చాలా లేట్ అయిపోయింది. ఈ రోజు అప్లోడ్ చేయాలని వాయిస్ రికార్డ్ అయితే ఇస్తున్నాను. ఫ్రెండ్స్, గురు పౌర్ణమి రోజు అయితే నేను బోనాల పండుగ రోజు బోనం అయితే చేసుకున్నాను, పోషమ్మ బోనము. తర్వాత నాకు నడవదనేసి అదే రోజు అయితే చేసుకోవడం జరిగింది. స్నానానికి అయితే నేను ఇలా వాయిలాకి తీసుకొచ్చుకొని వేడి చేసుకొని స్నానం చేసిన. స్నానం చేసే ముందు అయితే చీర చూపిస్తున్న, చీర బాగుందా, చీర మీదకి అయితే బ్లౌజ్ అయితే దొరకడం లేదనేసి వేరే చీర మీద బ్లౌజ్ అయితే వేసుకోవడం జరిగింది. బ్లౌజ్ ఎలా ఉందో చెప్పండి. స్టిచ్చింగ్ అయితే నేనే చేసిన ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ బాగుందా చెప్పండి. తర్వాత స్నానం చేసినాను. స్నానం చేసుకొని గంధం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని కాళ్ళకైతే పసుపు రుద్దుకున్నాను. తర్వాత దేవుళ్ళ కాడ అన్ని ఫస్ట్ అయితే ఇంటి దేవునికి, కుల దేవతలకు, అన్ని దేవతలకైతే పూజ చేసుకోవాలి కదా అనేసి స్నానం చేసినాక వెంటనే అయితే బోనంకి అయితే ఇలా గ్యాస్ మీద అయితే అన్నం, ఒక పక్క అన్నము ఒక పక్క బోనం గిన్నె అయితే పెట్టుకున్నాను. ఆ లోపల దేవుళ్ళకు పూజ చేయొచ్చు అనేసి దేవుళ్ళకైతే అన్నీ క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాం. ఒకరోజు ముందే అన్ని దేవునికి సంబంధించిన సామాన్లన్నీ తీసుకురావడం జరిగింది. ఇలా పువ్వులు తీసుకొచ్చుకొని నీళ్ళు అయితే కడుక్కొని తర్వాత అందులో అప్పటికే బోనం అయితే రెడీ అయిపోయింది. దేవుళ్ళను కూడా అన్నీ శుభ్రపరచుకొని ఇలా నైవేద్యం, బెల్లం నైవేద్యం పెట్టి తండ్రికి అయితే, ఇంటి దేవునికి అయితే నేనైతే పూజ చేసుకోవడం జరిగింది. తర్వాత దేవునికి ఆరతి ఇచ్చిన తర్వాత మన ద్వారానికి శ్రీయంత్రం ఉంది, అక్కడ కూడా ఆరతి ఇచ్చి తులసి అమ్మ కూడా ఆరతి ఇచ్చాను ఫ్రెండ్స్. తర్వాత దేవుళ్ళకు ఇలా పూజ చేసుకున్న తర్వాత అయితే సమ్మక్క సారలమ్మ కూడా, ఎల్లమ్మ తల్లి కూడా ఊదించుకొని అక్కడ కూడా క్లీనింగ్ చేసుకొని పూజ చేసుకున్నాను. ఏ పండుగ అయినా కూడా ఫస్ట్ ఈ దేవుళ్ళని అన్నీ శుభ్రపరచుకున్న తర్వాతనే వేరే పని అనేది మొదలు పెట్టుకుంటాను, పండుగ చేసుకుంటాను. ఎందుకంటే మన కుల దేవత, ఇంటి దేవతలకు, అన్ని దేవతలకు మనం పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకున్న తర్వాతనే వేరే పండుగ అయితే చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. నేనైతే ఇలాగ చేసుకుంటాను. సమ్మక్క సారలమ్మకు, ఎల్లమ్మ తల్లి కూడా వేరే పెట్టినాను. ఎందుకంటే వాళ్ళిద్దరకు కోడిని అయితే కొయ్యాలి కదా, అందుకని ఇక్కడ పెట్టకూడదు ఈ దేవతల దగ్గర అని ఒకరు చెప్పడం జరిగింది. అందుకని వేరే పెట్టి ఆ దేవతలకు కూడా పూజ చేసుకొని బోనం అయితే ఇప్పుడు పూరియాలని సిద్ధం చేసుకున్నాను. అన్నీ చెట్టు కాడ తీసుకుపోయి కొన్ని తాంబాలను వేసుకోవాలనేసి అన్నీ పెట్టుకున్నాను. కానీ ఆ రోజైతే నేను బోనం ఎత్తుకోలే ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నాను, అన్నీ ఒక్కదాన్ని వేసుకొని మళ్ళీ బోనం ఎత్తుకొని మళ్ళీ తాంబలం పట్టుకొని దేవునికి సంబంధించిన సామాన్లు పట్టుకోవాలంటే ఎవరు రాలేరు. ఆ రోజు ఫుల్ వర్షం ఉంది, అందుకని బోనం కూడా ఎత్తుకోలేను. ఇంట్లోనే వేరే కాడ మషిన్ మీద పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. తర్వాత ఇలా బోనం అయితే ఇలా పూజిస్తాను ప్రతి సంవత్సరం. ఇందులోనే నేను వండుకొని పసుపన్నం, మాకైతే పసుపన్నమును పెరుగును బెల్లం శాఖం అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఇలా పూజించుకుంటాను ప్రతి సంవత్సరం, ఇలాగనే చేస్తాను. మీ సైడ్ కూడా ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ప్లేటుకును మళ్ళీ మీద బోనంలో అయితే ఇంట్లో పెరుగు పోసుకొని ఇలా మీద ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా యాపాకుతోటి కూడా తోరణం కట్టుకొని ఇలా కట్టుకోవడం జరిగింది. చాలా అందంగా అనిపిస్తుంది కదా, ఇప్పుడు బోనంలాగా అనిపిస్తుంది. మా అత్తమ్మ ఉన్నప్పుడైతే మా అత్తమ్మ కూడా చేసేది, కానీ పిల్లలు ఉన్న కాడ కూడా మనం కూడా చేయాలనేసి అందరు అనబట్టిరు. అందుకని నేను కూడా ఫస్ట్ నుంచి నేను కూడా చేయడం జరిగింది. తర్వాత మషిన్ మీద అయితే ఇలా పసుపు నీళ్ళు పోసుకొని తూడ్చుకొని పసుపు రుద్దుకొని ముగ్గు వేసుకొని ఇలా ఇస్తారాకు వేసుకొని బోనం అయితే పెట్టుకోవడం జరిగింది. ఇది చెట్టు కాడ తీసుకోవాలి. తాంబాలు అన్నీ సర్దుకున్నాను. తర్వాత అయితే తల్లికి అయితే కొబ్బరికాయ కొట్టుకొని బోనం కాడ కొబ్బరికాయ కొట్టుకొని ఇలా ఆరతి ఇచ్చుకున్నా. ఒక గంట సేపు ఆగిన తర్వాత బోనంలోకి వెళ్ళి
అన్నం పెరుగు అన్నీ తీసి చెట్టు కాడ అయితే పోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే తీయలేకపోయినాను, ఫుల్ వర్షం వచ్చినాయి, అందుకని ఆ వీడియో తీయలేను. తర్వాత చీర కూడా తల్లికి అయితే సమర్పించిన ఫ్రెండ్స్. మరి మీ కాడ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.